బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణ కళ సాకారమై 2 ఏళ్లు అయింది. 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన తెలంగాణ రాష్ట్రం, అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2 ఏళ్ల పుట్టినరోజు వాళ్ళు జరుపుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలో కూడా చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ భారీ జాతీయ జెండా కూడా ఆవిష్కరిస్తున్నారు ముఖ్యమంత్రి. అలాగే అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నాము, ఏ రకంగా ముందుకెళ్లాలనేది ముఖ్యమంత్రి అనేక పత్రికలకి, ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మరొకసారి ప్రస్తావించారు. అయితే ప్రతిపక్షాలు విమర్శలు కూడా అదే స్థాయిలో చేస్తూ ఉన్నాయి. కలల లోకంలో తిప్పుతున్నారు, కానీ వాస్తవంగా ఏం జరుగుతోందో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. చూద్దాం ఎంతవరకు ఈ 2 ఏళ్లలో ప్రగతి జరిగింది, ఇంకా సాధించడానికి సంబంధించి ఎంతవరకు ఆశాభావంతో తెలంగాణ ప్రజలు ఉన్నారని. చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎన్టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తే వాళ్ళు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఎన్నికంటి పెద్దరెడ్డి గారు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు; తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ సామాజిక విశ్లేషకులు; అలా రాజేశ్వర రెడ్డి గారు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు. ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు రాపోల్ ఆనంద్ భాస్కర్ గారు, రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. భాస్కర్ గారు నమస్కారం అండి. నమస్కారం మిత్రమా. భాస్కర్ గారు, సో తెలంగాణ పుట్టినరోజు వాళ్ళ 3వ సంవత్సరాలకు అడుగు పెడుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 3వ సంవత్సరాలకు అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ 2 ఏళ్లు జరిగిన కార్యక్రమాలు, చేయబోతున్న కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి సుదీర్ఘంగా వివరించారు. ఆయన విజన్ చాలా క్లియర్ గా ఉందని చెప్తూ వచ్చారు. ముఖ్యంగా 1 కోటి ఎకరాలకు నీరు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఈ అంశాలన్నిటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట దీని మీద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, అలాగే ఈ విజన్ మీద ఏం కామెంట్ చేయబోతోంది? మిత్రమా హరి, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకు, మిత్రులందరికీ, ఎన్టీవీ ప్రేక్షకులకు, యావత్ తెలుగు ప్రజానీకానికి, 2 రాష్ట్రాల్లో నివసిస్తున్న, దేశవ్యాప్తంగా నివసిస్తున్న, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. సుదీర్ఘమైన ప్రజాస్వామిక కాంక్షను భావోద్వేగపూరితమైనటువంటి మహోద్యమ రూపంలో గమనించిన తర్వాత వేలాదిగా సాగినటువంటి బలిదానాలని తట్టుకోలేని స్థితిలో మహోన్నతమైన మాతృ హృదయంతో నభూతో న భవిష్యతి అనేటువంటి రీతిలో అనేక రకాల సంకట స్థితుల్లో కూడా జాతీయ స్థాయిలోనూ ఉమ్మడి రాష్ట్ర పరిధిలోనూ కాంగ్రెస్ ప్రయోజనాలకి ప్రమాదం ఏర్పడుతుందేమో అనేటువంటి విశ్లేషణలు ఎదురైన సందర్భంలో కూడా ఏ మాత్రం వెనకకు అడుగు వేయకుండా కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారు చేసిన దృఢ సంకల్పానికి స్వరూపమే ఈనాడు భారత గణతంత్ర రాజ్యంలో 29వ రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఉమ్మడి రాష్ట్రంలోని అపోహల నుంచి బయటకు వచ్చి భావోద్వేగానికి తృప్తిని సాధించి, దాంతోపాటు ఆర్థిక సామాజిక సమున్నతి కోసం తెలంగాణ, విభాజిత ఆంధ్రప్రదేశ్ ఏ రీతిలో పోటాపోటీగా అడుగులు ముందుకు వేయగలవో, ఏ రీతిలో తమకున్నటువంటి సహజ వనరులను, మానవ ప్రతిభ ఉత్పత్తులను, ఇతర అన్ని రకాల సంపదలన్నింటినీ తమ రాష్ట్రాల పరిధిలో తమ అభ్యున్నతి కోసం వినియోగం చేసుకునేటువంటి క్రమానికి అడుగులు ముందుకు ఎలా వేసుకోగలరో చూపించేటువంటి రీతిలోనే ఈ 2 సంవత్సరాలు గడిచాయని నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ పరిధిలోని తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా దీన్ని స్వీకరిస్తే ఈ 2 సంవత్సరాల వ్యవధి తర్వాత ఏ రకమైనటువంటి భావన ఉంది అనేటువంటి విషయంలో మొదటగా ఒక ఉద్యమ నిర్మాణంలో తనకున్నటువంటి త్యాగము, తనకున్న ఎత్తుగడగా, తనకున్నటువంటి రాజనీతి, తనకున్న ఉద్యమ స్వరూపంగా అడుగులు వేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సహజంగానే దూరదృష్టితో తనకున్నటువంటి రాజకీయ పూర్వ రంగాన్ని, అనుభవాన్నిన్నింటిని రంగరించి ఉద్యమ నిర్మాణం చేసి, ఆ ఉద్యమంలో తనదైన ఒక రాజకీయ పార్టీ నిర్మించి దాని ద్వారా యావత్ తెలంగాణ మహోద్యమానికి మహానేతగా ఎదిగారనేటువంటి వాస్తవాన్ని ఎవరూ మరవలేరు. అది చరిత్రలో దఖలు పడింది. దాంతో పాటుగా ఆయన అధికారంలోకి వచ్చినది తీరు, అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రమా తాను ఏ రకమైనటువంటి వనరులను, ఏ రకమైనటువంటి మిగులు బడ్జెట్ను, ఏ రకమైనటువంటి పరిస్థితులను స్వీకరించుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా స్వీకరించారో దాని అనంతర పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేస్తే ఆయన ప్రాథమికంగా తనకున్నటువంటి తన మానసిక ప్రవృత్తి ప్రకారంగా తెలంగాణ భోజుడైన ఆయనకు ఒక భోజుని తత్వం ఉన్నది. మన ప్రపంచంలో, మన భారత చరిత్రలో మిగిలినటువంటి వ్యక్తుల్లో భోజుని యొక్క ఔదార్యము, భోజుని యొక్క వడ్డింపు ధోరణి, తెలంగాణ భోజునిగా ఆయనకున్నటువంటి లక్షణం ఒకటి. దాంతోపాటు మన ఉమ్మడి సంస్థానంగా ఉన్నటువంటి అలనాటి దక్కన్ హైదరాబాద్ సంస్థానం, నిజాం సంస్థానంలో కొన్ని దశల్లో, ముఖ్యంగా చివరి నవాబు
నిజాం నవాబు యొక్క చివరి నిజాం నవాబు యొక్క లక్షణాలు కూడా ఆయనకు కనిపించి ఆయనలో ఈ నయా నిజాం తెలంగాణ భోజుడు కనిపించాడు అని నేను మొదటి నుంచి కూడా నేను ప్రస్తావన చేస్తూ వస్తున్నాను. అందులో విమర్శ ఉంది, దాంతో పాటుగా అందులో ఉన్నటువంటి ఆయన ఔదార్యం కూడా ఉంది అని నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాను. ఆయన వేస్తున్నటువంటి అడుగుల్లో ముఖ్యంగా సహజ వనరుల సద్వినియోగం విషయంలో, నదీ జలాల విషయంలో అలాంటి తెలంగాణ మట్టి బిడ్డలకు ఉండాల్సినటువంటి కట్టుబాటు ఏమిటయ్యా, కట్టడి ఏమిటయ్యా అంటే తక్షణం అందుబాటులో ఉన్నటువంటి నదీ జలాలను పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకునేటువంటి ఒక సింహావలోకన దృష్టి ఉండాలి అనేటువంటి భావన కొద్దీ ఆయన చేసినటువంటి నదీ జలాల వినియోగం కోసం తాను చూపిస్తున్నటువంటి ఒక సమగ్ర ప్రణాళిక, ఒక భవిష్యత్ దర్శిని, అది కళల బీహారీగా చూడాలన్నా లేదా వాస్తవ రూపంలోకి దాల్చబోతున్న రీతిలో చూడాలన్నా అంటే ముందు ఇప్పుడు పునాదులు పడుతున్న దిశ కాబట్టి పునాదులు పడుతున్నప్పుడు తనకున్నటువంటి దూరదృష్టి భవిష్యత్తు కోసం పునాది నిర్మాణంగా మారాలి అనేటువంటి ఆకాంక్ష కొద్దీ చెప్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈనాడు సామాజిక ఆర్థిక సహజ వనరుల రంగంలో అభ్యున్నతి కోసం నిధులు, నియామకాలు, నీళ్లు, ఈ మూడింటి కోసం జలతర్పణం మాత్రమే కాదు రక్త తర్పణం జరిగినటువంటి తెలంగాణలో సంక్షిప్త వాతావరణం ఎందుకు ఏర్పడుతుందండి? ఎందుకు ఈ అల్లకల్లోల పరిస్థితి ఏర్పడుతుందండి? ఇవాళ కొన్ని ప్రాంతాల్లో కల్లోలిత ప్రాంతంగా తెలంగాణలో మనం చూసుకోవాల్సినటువంటి ఉస్మానియా వేదికగానే తెలంగాణ మహోద్యమ నిర్మాణం సాగింది, బలిదానాలు సాగాయి. ఇటువంటి దశలో ఎక్కడైనా ఎవరైనా తెలంగాణ బిడ్డలు ముఖ్యంగా స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తం చేసేటువంటి సానుకూల ప్రజాస్వామిక శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉన్న ఈ దిశలో వారికి తోచిన రీతిలో తెలంగాణకు సంబంధించినటువంటి వేడుకలని వారికి ఉన్నటువంటి అభిప్రాయాల వ్యక్తీకరణగా, వారికి అధికారంలో ఉన్నటువంటి వారిపైన తమకున్నటువంటి ప్రతిస్పందనగా జరిపేటువంటి కార్యక్రమాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం ఈ దిశలో సాగుతా ఉంది. ఇది చాలా ప్రమాదకరం. చంద్రశేఖర్ మంచి మార్కులు పడేటువంటి అవకాశం కూడా ఉంటుందో ఏమని నా మనవి. రైట్ పెద్దరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ వైపు మీ వర్షన్. దేశ స్వాతంత్ర పోరాటంలో ఆ రోజున జరిగిన ప్రాణ నష్టం తర్వాత స్వాతంత్ర దేశంలో ఒక ప్రత్యేకంగా మాకు రాష్ట్రం కావాలనుకునే కోరిక ఏదైతుందో ఆ బలమైన కోరికను తీర్చుకునేటువంటి క్రమంలో తొలి విడత మలి విడత ఉద్యమాల్లో చూసుకున్నట్టయితే సుమారుగా 1600 మంది విద్యార్థులు, యువకులంతా కూడా ప్రాణత్యాగాలు చేసిన ఫలితంగా, ప్రజా సంఘాలు, ప్రజలందరూ కూడా సమిష్టిగా ఉద్యమించిన ఫలితంగా, రాజకీయ పక్షాలు కూడా ప్రజల యొక్క ఒత్తిడికి తలొగ్గి నిర్ణయాలన్నీ కూడా మార్చుకొని అనుకూల నిర్ణయాలు తీసుకున్న ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా, సోనియా గాంధీ ద్వారా అందరి పోరాట ఫలితంగా చివరిగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రం. ఈ రాష్ట్ర ఏర్పాటుకు సమిధలుగా మారినటువంటి అమరులైనటువంటి వారందరూ కూడా నా జోహార్లు. ఈ పోరాటంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందులో తొలి విడతలో మలి విడతలో పోరాటంలో కూడా భాగస్వామ్యం అయి బతుకున్నటువంటి నాకు కూడా ఒక సంతృప్తి ఇచ్చినటువంటి అంశం ఇది. ఏదేమైనప్పుడు కూడా ఒక తల్లి గర్భంలో ఒక బిడ్డ ప్రాణం పోసుకున్నప్పుడు 2 మాసాలు అంటే 2 సంవత్సరాలు అనుకుందాం, 2 మాసాల్లోనే అది ఆడనా మగనని చెప్పడం కష్టం. అట్లీస్ట్ అది తేల్చాలంటే, స్కానింగ్ ద్వారా తేల్చాలంటే కూడా 5 మాసాలు కావాలంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆశావాదులుగా ఇది చేస్తాం, సాధిస్తామనే పట్టుదల. 2 విషయాలు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చెప్తున్నాను. ప్రభుత్వం యొక్క చేసిన పనులు, చేస్తామనే పనులు, అన్ని సాధించడం చెప్పుకునే అంశాలు అయితే ఉన్నాయో అది చేస్తామనే ఒక పట్టుదలతో చెప్పిన మాటలుగా నేను చెప్పుకుంటా ఉన్నాను. అన్ని జరిగిపోయినట్టుగా మనం భావించాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళు చెప్పినవన్నీ కూడా నిజంగా జరిగితే తప్పకుండా ఆ ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తారు. ఆ దిశ వైపు, ఆ క్రమంలోనే ప్రభుత్వం పనిచేయాలని నేను కోరుకుంటున్నా. ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఆశిస్తా ఉన్నా. దానికి ప్రజల మద్దతు ఉంటుంది, ప్రజల సహకారం ఉంటుంది. అయితే ఆంధ్రభాస్కర్ చెప్పినట్టుగా ఇందులో ఈ యొక్క రాష్ట్ర సాధన కొరకు పోరాటం చేసినటువంటి ఎవరిని కూడా మనం మరవకూడదు. అందులో అతి ముఖ్యంగా అమరులు మాత్రం అసలు మరవకూడదు. ఉద్యమకారులను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సూచికలు చూశాను ఇవాళ. మేము అనేక పోరాటాలు చేశాము, త్యాగాలు చేశాము,
మా లాంటి వాళ్లకు ఇంత గొప్ప సంబరంలో మాకు ఆహ్వానం లేవనేటువంటిది కూడా కొన్ని వార్తలు చూశాము. అలాంటి తప్పిదాలు జరగకూడదు. ఎందుకంటే ఇది అందరి సమిష్టి కృషి వల్ల జరిగినటువంటిది. ప్రభుత్వం వేరు, సాధనకు ప్రమిదులైన వారు అందరూ కూడా ఒక కోర ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఒక రాష్ట్ర అవతరణ దినంగా మనం పండుగ వాతావరణంలో జరుపుకున్న ఈ దినం ఎవరిని మనం విమర్శించేదానికంటే విమర్శించుకోవడానికి ప్రతిరోజు మనకు సమయం ఉంది కనుక మంచి జరగాలని ప్రభుత్వం కూడా జరుగుతున్న పొరపాట్లు సలహాలు ఏతున్నాయో సూచనలు ఏతున్నాయో వాటన్నింటి పరిధిలో తీసుకొని సమిష్టిగా అందరినీ కలుపుకొని ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి మీరు అనుకునే బంగారు తెలంగాణ రావాలని మేము కోరుకుంటున్నాం. భారమైనటువంటి రుణ తెలంగాణగా మార్చకుండా ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి వారిని కూడా మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను. చంద్రశేఖరరావు గారిని కూడా మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక దృఢ సంకల్పంతో తను కూడా ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యమైంది అనుకునే అంశం అది. ఆ అంశంలో ఒకసారి మేమిద్దరి మధ్యలో కూడా విభేదించాను నేను. రాజకీయ పార్టీల ద్వారా ఎట్లా సాధ్యమవుతుంది, సమిష్టి ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి చెన్నారెడ్డి గారి యొక్క ఉదంతం కూడా చెప్పిన సందర్భంలో ఒక అర్ధగంట సేపు నాకు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తను అనుకునే సంకల్పం ద్వారా అందరినీ కూడా ఒప్పించగలిగేటువంటి ఒక మార్గదర్శకులు ఉండడం వల్ల సాధ్యమైందని కూడా చెప్పుకోవచ్చు. దాన్ని మనం ఏమాత్రం కూడా విమర్శించాల్సిన అవసరం లేదు. అంతిమంగా ప్రజలందరికీ కూడా నేను ఈ యొక్క 2వ సంవత్సరంలో అడుగుడి 3వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగుతున్న ఈ శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ సమాజానికి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ 2 అంశాల మీద మీ విశ్లేషణ. ఒకటి విశ్లేషణ, ఇప్పుడు అభినందించుకునే సమయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఘనంగా ఉత్సవాలు జరపడానికి అన్ని ఏర్పాట్ల రంగం కూడా సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రజలందరికీ, ప్రభుత్వానికి, అలాగే నిరసన తెలుపుతున్న ప్రతిపక్షాలకు, ప్రజలకు అందరికీ కూడా అభినందనలు. అదే సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్, అక్కడ కూడా ప్రభుత్వం నవనిర్మాణ దీక్ష అంటుంది, ప్రతిపక్షాలేమో విధానపరమైనటువంటి లోపాలను ఎత్తి చూపిస్తున్నాయి. ప్రజలు కొంత ఆతృత ఎదురు చూస్తున్నారు. వాళ్ళ సమస్యలు కూడా తొలగాలని, వాళ్ళు కూడా అభివృద్ధి పథంలో ముందుకు పోవాలని. 2 ఏళ్ళు తెలుగు వాళ్లకు 2 ఏళ్ళు అయినటువంటి ఈ సమయంలో తెలుగు ప్రజలందరూ కూడా ఒక చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఓ సుహృద్భావ వాతావరణం ప్రజల మధ్య ఉంది. ఎలాంటి అపశృతులు ఆ కోణంలో లేకపోవటం అనేది, పాలకులు రాజకీయాలు ఎలా ఉన్నా ప్రజల మధ్య ఒక సుహృద్భావం, మనమంతా ఒకటైన ఒక భావన ఉండటం చాలా సంతోషకరమైన విషయం. దాన్ని ఇంకా ముందుకు తీసుకోవడానికి ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. మన మిత్రుడు ఆనంద్ భాస్కర్ గారు పార్లమెంట్ సభ్యులే కాక పాత్రికేయులు కూడా కాబట్టి కవితాత్మకంగా కవితా ప్రవాహంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని చాలా అదంతా కూడా చెప్పారు. అవన్నీ కూడా సమీక్షించుకోవాల్సినటువంటి ఒక సమయం. మరి ఇంతకాలం ఉద్యమ సమయంలో అనేకమైన విమర్శలు, వివాదాలు ఇవన్నీ కూడా నడిచాయి. ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన ఉద్యమానికి సారథి, ప్రభుత్వానికి సారథి. సహజంగా చాలా అరుదుగా వస్తుంటుంది ఇటువంటి అవకాశం. జార్ఖండ్లోనూ ఛత్తీస్గఢ్లోనూ ఇటువంటి అవకాశం చాలా. కేసీఆర్ కదా వచ్చినప్పుడు మెజార్టీ తక్కువైనా సరే అందరినీ కలిపేసుకోవడం ద్వారా ఇప్పుడు ఆ పార్టీకి చాలా ఎక్కువ ఆధిక్యత ఉంది. 3 విజయాలు, హ్యాట్రిక్ విజయాలాగా జీహెచ్ఎంసీ ఇవన్నీ ఉప ఎన్నికలు ఇవన్నీ అయిన తర్వాత మొత్తం మేము విజయ పరంపరలో ఉన్నాం. ఇటువంటి అప్పుడే విధానపరంగా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు చుట్టూ చేరేవాళ్ళు లేదు, ఇదంతా కూడా చాలా పరిస్థితులు ఉంటాయి. అందువల్ల మంచి నిర్ణయాలు మనం స్వాగతించాలి. విమర్శనాత్మకంగా ఉండటానికి కూడా పాతవి గుంజాలించి ఎందుకు ఇది సమయం కాదని శ్రీశ్రీ ఎప్పుడు అంటాడు మహాసంకల్పంలో. అతని ముఖానికి మళ్ళీ చిరునవ్వు అతికించాలి సామాన్యుడికి అని ఒక మాట. ఆ దిశలో అడుగు వేయాలని చెప్పి మనం కోరుకోవాలి. ఒకటి నాకు బాగా నచ్చినటువంటిది, చిన్నపిల్లలకు సన్నబియ్యం పెట్టాలి అనే ఒక నిర్ణయం. రెండవది కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళను పర్మనెంట్ చేయాలి. ఇవి 2 కూడా పాక్షికంగానే అమలు జరిగాయి. కానీ అసలు దిశ అనేది కొద్దిగా అది సరైనటువంటిది. కానీ వాటిలో కూడా లోపాలు చాలా ఉన్నాయి. కానీ చాలా తీవ్రమైన సవాల్గా ఉన్నది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రైతాంగం యొక్క పరిస్థితి. దీనికి ప్రాజెక్టులు, భగీరథ అనేవి దీర్ఘకాల అంశాలు. అయితే తక్షణం చేయాల్సినటువంటి అంశం ఏంటనేది ఒకటి. మూడవది, ఇందాక నేను చెప్పినట్టుగా బహుశా ఈ ఫిరాయింపుల వ్యవహారానికి ఇప్పటికైనా ఈ ద్వితీయ వార్షికోత్సవంతో స్వస్తి చెప్పగలిగితే ఇతర అంశాల మీద కేంద్రీకరించే అవకాశం అదొకటి ఉండొచ్చు. రాజేష్ రెడ్డి గారు, ముందుగా మీకు అభినందనలు. ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసి 3వ సంవత్సరం గడువు పెడుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ ఎత్తున సంబరాలు చేసుకోవడం, అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.
ముందుగా మీకు ధన్యవాదాలు. మీరు చెప్పిన అభినందనలు మొత్తం కూడా ఈ రాష్ట్రం కోసం పోరాడిన అమరులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ వాళ్ళందరికీ దక్కాల్సింది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున నా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా 2వ సంవత్సర తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెద్దలు మాట్లాడుతూ చాలా చక్కగా, ఎందుకంటే ప్రతిపక్షం ఉన్న తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వాయిస్ అనేది ప్రభుత్వాన్ని పోడాలని చెప్పేసి మేము ఎప్పుడు కూడా కోరుకోం. సూచనాత్మకంగా తర్వాత భాస్కర్ గారు కానీ పెద్దిరెడ్డి అన్న గారు కూడా చాలా చక్కగా విషయాలు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 7 నెలల దాకా కూడా మాకు అధికారులు లేక అసలు పాలనకు చాలా మంది కొత్తగా రావడం, వచ్చిన తర్వాత అందులో కుదురుకోవడం, అర్థం చేసుకోవడం, అధికారులు లేకపోవడం, అయినా మనం ఏదైతే మొత్తం కూడా ప్రజల ముందు పెట్టినామో వాటిని స్వీకరించడంలో మాత్రం ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం తప్పు చేయలేదు. నువ్వు చేయకున్నా పర్వాలేదు కానీ తప్పు చేసి ఈ రాష్ట్రానికి వేసే పునాదులు అనేది తప్పుగా వేయడానికి నీకు హక్కు లేదని చెప్పేసి కేసీఆర్ గారు పదే చెప్తుంటారు. అది రివ్యూ మీటింగ్ కావచ్చు, బహిరంగ సభ కావచ్చు, అంతర్గతంగా సమస్యలు కానీ ప్రస్తుతం ఒకటే సమస్య చెప్తారు. తెలంగాణ 60 సంవత్సరాలుగా కొట్లాడి తెచ్చుకున్నాం. తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం జరిగింది. ఇప్పుడు ఇవి చేసే ప్రణాళికల్లో నీ వేస్తున్న పునాదులు, ఈ పునాదులు వేయడంలో నువ్వు తప్పు చేసినట్లయితే ఈ చరిత్ర అనేది క్షమించదు, తెలంగాణ సమాజం క్షమించదు. కాబట్టి నీకు ఆ హక్కు లేదు అనేది క్లియర్గా కూడా అధికారులకు తర్వాత నాయకులకు అందరికి కూడా ఖచ్చితంగా చెప్తుంటారు. అందులో భాగంగానే ఇవాళ వేసిన అనేక చెప్పారు, రవి గారు చెప్పారు, సన్నబియ్యం, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ ఎక్కడ మేము మేనిఫెస్టోలో చెప్పలే. మేనిఫెస్టోలో చెప్పిన 1000 రూపాయలు కావచ్చు, 1500 కావచ్చు, ఇవాళ 28 లక్షల మంది అంటే 36 లక్షలకి ఇచ్చి భారతదేశంలోనే అత్యధికంగా ఎక్కువగా ఇవాళ సంక్షేమ రంగంలో ఖర్చు పెడుతున్నది తెలంగాణ రాష్ట్రం. అతి చిన్న రాష్ట్రం కానీ ఖచ్చితంగా ఎక్కువ ఖర్చు పెడుతున్నది. 29 రాష్ట్రాల్లో కూడా సంక్షేమంలో ఎక్కువ పెడుతున్నాం. సన్నబియ్యం, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇంతకుముందు బీసీ వర్గాలకు ఇవ్వలే, కానీ ఇవాళ బీసీ వర్గాలకు ఇచ్చిన తర్వాత ప్రతి పెళ్లి కూతురు కూడా లేకపోతే తల్లిదండ్రులు కూడా కొంత సాంత్వన, పేదవాళ్ళు ముఖ్యంగా డబ్బు బాగా ఉన్న వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఎస్సీలు ఎస్టీలు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఊరట కలిగింది. ఇవన్నీ ఇమ్మీడియట్ గా సంక్షేమ రంగంలో ఉన్నట్లయితే కేజీ టు పీజీ అని చెప్పినప్పుడు కూడా చాలా అది ఎంత ఖర్చుతో కూడుకున్న పని అంటే ఇవాళ భారతదేశంలో ఒకటేసారి 250 స్కూల్స్ ని అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ని దాని ద్వారా ఎంతమంటే ఆల్మోస్ట్ 1,25,000 మంది విద్యార్థులు చదువుకుంటారు. ఫస్ట్ సంవత్సరంలోనే 5,000 కోట్ల రూపాయలు అయితే 250కి ఒక్కొక్క దానికి 20 కోట్ల చొప్పున. దాన్ని కూడా కొద్దిగా లేట్గా ఫస్ట్ ఇయర్ లోనే కాకుండా 2వ సంవత్సరం వరకు మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఇప్పటిదాకా 60 సంవత్సరాల్లో పెట్టిన అన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువగా ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని ప్రవేశపెట్టుకున్నాం. అదేవిధంగా నీళ్ల గురించి మాత్రం ఖచ్చితంగా ఇవాళ మంచినీళ్లు ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పలే, కానీ ఇవాళ అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. దాని మీద అనేక మంది విమర్శలు చేయొచ్చు, కానీ మనం ఏదైతే అనుకుంటున్నామో పారదర్శకంగా చేయాలి. అదేవిధంగా ప్రతి తల్లికి ఇవాళ బయటికి నీళ్ల కోసం రాకుండా చేయాలని చెప్పేసి సంకల్పం అనేది అందరికీ మార్గదర్శిగా ఉన్నది. మిషన్ కాకతీయ కూడా మనకేందంటే అత్యంత అవకాశం ఉన్నది ఇది. ఈ రంగంలో చిన్న నీటి వనరులు అనేది భారతదేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో కూడా ఇటువంటి అవకాశం ఎక్కడ లేదు. మన కాకతీయ రాజులు ఇచ్చిన దాని యొక్క సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 45,000 చెరువులను బాగు చేసుకోవడం కోసం ఇలా కృషి మొదలైంది. 2వ సంవత్సరంలోకి ఎంటర్ అయినాం. కాబట్టి వర్షం పడ్డా లేకపోతే రేపొద్దున కాలువలు వచ్చినా కూడా మొత్తం కూడా దీన్ని బాగు చేసుకునే క్రమంలో ఉన్నాం. అదేవిధంగా సాగునీటి రంగంలో కృష్ణా గోదావరిలో మాకున్న వాటాను మేము ఖచ్చితంగా వాడుకుంటాం. దానికి ఎవరు అడ్డుపడ్డా, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏది అడ్డుపడ్డా కూడా వచ్చే 5 సంవత్సరాల్లో ఎకరాలు 1,00,000 కోటి ఎకరాలను ఖచ్చితంగా 1,00,000 ఎకరాలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో వచ్చినట్టు చేద్దామనే దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు ఉన్నారు. వీటన్నిటికంటే కూడా ఇవాళ మనం ఈ 2 సంవత్సరాలను ఒకవేళ సింహావలోకం చేసుకున్నట్లయితే సంక్షేమ రంగంలో ఖచ్చితంగా అడుగు ముందు వేయడమే కాకుండా భారతదేశంలోనే మొట్టమొదటిగా ఉన్నాం. రెండోది నియామకాల్లో కూడా మనం ప్రభుత్వ రంగంలో ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వలేము, కానీ ఇప్పటికే 45,000 ఉద్యోగాలకు ఇవాళ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ 45,000లో 24,000 ఉద్యోగాలను ఆల్రెడీ మనం నియమించుకోవడానికి అని చెప్పేసి పత్రాలు కూడా అందజేసినాం. మిగతాది కూడా 1,00,000 వరకు మనం ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, అది అయిపోతుంది. చివరిగా ఈ 2 ప్రాంతాల ప్రజలు ఇంతకుముందు రవి గారు చెప్పినట్టు చాలా మంది అపోహలు చేశారు. వీళ్ళకు తెలంగాణ వాళ్లకు తెలివి లేదు, పాలించడం రాదు, తినడం రాదు, వాటన్నిటిని కూడా దిగమింగుకొని మాకు పాలించడం వచ్చు, మాకు ప్రేమించడం వచ్చు, మాకు ప్రేమించడం వచ్చు,
ఈ ప్రజల మధ్య అగాధాలు ఉండకూడదని చెప్పేసి ఈ 2 సంవత్సరాల్లో శాంతి భద్రతలో ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా అద్భుతమైన పాలన సాగించింది మాత్రం కేసీఆర్ గారు. వారి షో ఢిల్లీ నుంచి మనకి రాపోల్ ఆనంద్ భాస్కర్ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. భాస్కర్ గారు, 2 అంశాలు. ఒకటి, కాంగ్రెస్ అనుకోవడం వల్లే తెలంగాణ వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పదే పదే చెప్పే మాటని 2 ఏళ్ల సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుని ఆత్మ విమర్శలో కాంగ్రెస్ ఉందా అనే అంశం ఒకటైతే, మీరు ఇందాక భోజుడు తర్వాత నిజాం తర్వాత మళ్ళీ అట్లాంటివి కొన్నేదో పొగిడినట్టు విమర్శించినట్టు 2 కలిపి మాట్లాడారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ చాలా సీరియస్ గా విమర్శలు చేస్తోంది. మళ్ళీ గడీల పాలన వస్తోంది, నియంతృత్వ పోకడలతో కేసీఆర్ పాలన వెళుతోంది అని విమర్శించారు. ఈ లైన్ లో మీకును తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొంతమంది చేసే వ్యాఖ్యలకి చిన్న డిఫరెన్స్ ఏమన్నా ఉందనుకోవాలా? రైట్, భాస్కర్ గారు చిన్న టెక్నికల్ సమస్య, మళ్ళీ మాట్లాడదాం మనం. ఇదే అంశం పెద్దిరెడ్డి గారు, మీరు ఏమంటారు? అంటే విమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో కొంత ఉందా? నియంతృత్వ పాలన నేను ఓయిలో మొత్తం కొన్ని శక్తులన్నీ ఏకమైపోయారు, ప్రభుత్వ వ్యతిరేకంగా ఒక గళాన్ని కూడా వినిపిస్తున్న పరిస్థితి మనం చూసాం. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్రం కావాలనే ఆకాంక్ష మొదలైందే ఉస్మాన్ యూనివర్సిటీ నుండి. మేమంతా 8th క్లాస్ 9th క్లాస్ ఉన్న సందర్భాలలో ఆ రోజున ఈ సెల్ ఫోన్ లేవు, టెలిఫోన్ లేవు. ఒక ట్రైన్ నుంచి ఒక చిట్టి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఆ చిట్టి చదువుకొని వాళ్ళు ఇచ్చిన ఆదేశాన్ని బట్టి మేము యాక్షన్లో పోతుంటే అదొక మహోద్యమంగా మారింది. ఆ రోజున బలిదానాలు కాదు, ఆ రోజున తుపాకులకు బలి అయినటువంటి సందర్భాలు. అంటే ఆ ఆవేశపూరితమైనటువంటి ఉద్యమం ఆ రోజున కేంద్రీకృతమై నడిపించినటువంటి కేంద్రము ఉస్మానియా యూనివర్సిటీ. మలి ఉద్యమంలో కూడా వాళ్ళ పోరాటాన్ని, వాళ్ళ త్యాగాలు తక్కువ అంచనా చేయకూడదు. కేసీఆర్ గారు దీక్ష తర్వాత జరిగిన సందర్భం, సంఘటన, ఆ తర్వాత చెలో అసెంబ్లీ ముట్టడి కొరకు వాళ్ళు తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత వెంటనే ఒక ప్రకటన మళ్ళీ తిరిగి వెనుకపోయిన తర్వాత కూడా వాళ్ళు వెనుకపోకుండా వాళ్ళ భవిష్యత్తు కూడా లెక్క పెట్టుకోకుండా, వాళ్ళ చదువులు పోతే ఏమైందని కూడా ఆలోచించకుండా చాలా విరోచిత పోరాటం చేసిండ్రు. వాళ్ళు నిజంగా ఎన్నిసార్లు వాళ్ళని గుర్తు చేసుకున్నా, ఎన్నిసార్లు వాళ్ళ గురించి మాట్లాడుకున్నా తక్కువనే. అలాంటిది సరే 2 సంవత్సరాల నుండి వాళ్ళు అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగారు. ఉద్యోగాల విషయంలో మీరు ఇచ్చిన మాట ప్రకారంగా కొన్ని మాకు సందేహాలు ఉన్నాయనేటువంటిది వాళ్ళు ప్రస్తావించిన సందర్భాలలో వారికి అనుకూలమైనటువంటి ప్రతిస్పందన రాలేదని అనేక సందర్భాల్లో చెప్పడం, దీక్ష చేయడము, అనేక పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ విషయంలో ఆ కంటిన్యూషన్లోనే మీరు సంబరాలు బ్రహ్మాండంగా చేసుకోండి, చేయండి, రాష్ట్రం వచ్చిన సంతోషమే, కానీ మా ఆవేదన కూడా మీరు అర్థం చేసుకోండి, మమ్మల్ని కూడా మీరు పరిగణలో తీసుకోండి అనేటువంటి ఏదైతే వాళ్ళ డిమాండ్ ఉందో, డిమాండ్ అనేది కొంత నిర్లక్ష్య చేయబడ్డదనే ఆవేదన వాళ్ళకు ఉంది. దాని కొరకే ఈ రోజున వాళ్ళు ఒక సభ పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. అంటే సంబరాలతో కూడినదే, హర్షంతో వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తిగత. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిందన్న హర్షం ఒకవైపు అయితే, ప్రజలు తెలంగాణ సమాజం కోరుకున్న తెలంగాణ ఇది కాదు అనే యాంగిల్ మెయిన్. తప్పే లేదు, వాళ్ళు ఏదైనా చెప్పాల్సి చెప్పనివ్వండి, దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం మనకు ఉంది కదా. రాష్ట్రం వద్దనైతే అన్నారు కదా, డిమాండ్ చేసేది రాజకీయ ఏకీకరణ అండి. ముఖ్యమంత్రి చెప్తున్న రాజకీయ పునరేకీకరణ, తెలంగాణ శక్తులు తెలంగాణ సమాజం అభివృద్ధి దిశగా వెళ్లాలనుకున్న వాళ్ళందరూ ఒక దగ్గర చేరాలనే విషయాన్ని తెలంగాణ తెలుగుదేశం అలా తీసుకుంటుంది. ఎందుకంటే దాదాపుగా శాసనసభ పక్షం విలీనం తర్వాత ఇవాళ ఉనికి ప్రశ్నార్థకమా అన్న పరిస్థితుల్లో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమా, సందేహాత్మక అని చెప్పుకోవడం, ప్రశ్నించుకోవడం సరైనది కాదు. నేనేమంటున్నంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం ఒక కొత్త ప్రభుత్వం కనుక ఒక ఉద్యమ పార్టీగా అవతరించిన పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భం, అదొక సందర్భం. అది ప్రజలు కూడా చాలా విఘ్నంగా ఆలోచిస్తారు. మేము అన్ని ఆలోచించుకొని అద్భుతాలు జరుగుతాయి అనుకుని పోరాటాల సందర్భంగా ఏదైతే మనం ఏ అంశాల పైన పోరాటం చేశామో ఆ అంశాలన్నింటినీ కూడా ఆవిష్కరించాలంటే అంశాల అవగాహన కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకున్నారు. ఆ పార్టీ అధికారం రావాలని కోరుకున్న క్రమంలో అధికారం వచ్చింది. వచ్చిన 2 సంవత్సరాలలో ఒక ఆశల పల్లకి, అంటే బ్రహ్మాండమైనటువంటి ఒక సౌదాన్ని చూపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. సరే, దాని గురించి అడుగులు వేసినా అది అంతిమంగా పూర్తి అవడానికి ఎంత సమయం పడుతుంది, పూర్తి అవుతుందా కాదా అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం అది. అయితే ఆ కోణంలో ప్రజలు ఒక సంతృప్తి మాత్రం ఉన్నది. ఇవాళ ఆవేదన ఉంది, ఆందోళన ఉంది, కొన్ని అంశాలలో సంతృప్తి కూడా కనపడతా ఉంది. సంతృప్తిగానే ఉన్నారంట ఈ రోజు వరకు. ఎందుకంటే నేను అందుకే చెప్పాను, 2 మాసాలలో బిడ్డను తేల్చలేము, 2 సంవత్సరాలలో ప్రభుత్వ పనితీరును పూర్తిగా విశ్లేషించి తప్పు ఒప్పని చెప్పలేము. అందులో తప్పులుంటే సవరించుకోవడానికి ఉపయోగపడే విధంగా విమర్శలు అవసరం. విమర్శ చేయడం అనేది పెద్ద నేరమేం కాదు. విమర్శ అంటే అదొక సద్విమర్శగా తీసుకోవాలి. అదొక కన్స్ట్రక్టివ్ విమర్శ అయినప్పుడు దాన్ని సద్విమర్శ తీసుకొని
దాన్ని సమీక్షించుకొని అందులో ఏదైనా ఉపయోగపడేది ఉంటే అది వాళ్ళకి లాభం జరుగుతుంది, వాళ్ళ లాభం జరుగుతుంది, రాష్ట్రానికి లాభం జరుగుతుంది అనేది కోరికలో చెప్తారు. కనుక ఏ రాజకీయ పార్టీలు అధికారం ఉండడం ఉండకపోవడం అనేది కాదు, ఉన్న సమయంలో ఎంత గొప్ప పనిచేసినాము, ఎంత గొప్ప కీర్తి సంపాదించుకున్నాం అనేది ముఖ్యం. ఈ రిటైన్ ద సీట్ అండ్ హ్యాండ్ ఓవర్ ద సీట్ అన్నట్టుగా కుర్చీ కిస్సాగా ఉండకూడదు. అధికారం నిలబెట్టుకోవడము, అధికారాన్ని లాక్కోవడం అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేషన్ కాకుండా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో సహజంగా కొన్ని కన్స్ట్రక్టివ్ గా కొన్ని అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన అందరూ కూడా సలహాలు ఇవ్వాలి, అందరూ కూడా కలుపుకునే ప్రయత్నము ప్రభుత్వం కూడా చేయాలి. ప్రభుత్వం కూడా ఒక నియంతృత్వ పోకల్లో పోవడానికి ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకు అవకాశం పూర్తిగా ఉంది కనుక వాళ్ళని విమర్శించడానికి ఏముంటుంది. నియంతృత్వ తెలంగాణ ఏదైతే పోరుగర్జన సభలో కొంతమంది ప్రజా సంఘాలు లేకపోతే రాజకీయ పార్టీ నాయకులు కూడా కొంతమంది అటెండ్ అయ్యారు. ముఖ్యంగా బీసీలకు సంబంధించి మన ఒక ఇది జరుగుతున్నది, కృష్ణయ్య గారు వాయిస్ రైజ్ చేస్తూ ఉంటారు. రాజకీయ పునరీకరణ ఒకటి, నియంతృత్వ పోకడితో వాళ్ళు ఒకటి. అంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు అంతా సంతోషంగానే ఉన్నారు, ఈ అడ్డుపుల్లలు వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు. రాష్ట్రం రావడానికి ఎలా అయితే అడ్డుకున్నారో వచ్చిన తర్వాత కూడా ఇంకా అదే కొనసాగిస్తున్నారు. అట్లాంటి ధోరణి నిన్న ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడారు. సో అట్లాంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే జేఏసీ కూడా కొనసాగుతూ ఉంది. అప్పట్లో రాజకీయ తెలంగాణ ఆవిర్భావం కోసం ఫామ్ అయిన రాజకీయ జేఏసీ తర్వాత కొనసాగుతూ ఉంది, కొంత తన వాయిస్ వినిపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. అంటే తప్పనిసరిగా ఒక తీవ్రమైనటువంటి విమర్శలకు నిరసనకు అవకాశం వచ్చే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మహాత్మా గాంధీ అయితే కేసీఆర్ను కూడా తెలంగాణ జాతిపిత అంటూ ఉంటారు. మహాత్మా గాంధీ స్వాతంత్ర సేనాని. ఆయన ఆగస్టు 15 నాడు ఆయన ఉత్సవాల్లో పాల్గొనలేదు. నేను కోరుకున్నది ఇది కాదు, ఇట్లా కాదని. అందువల్ల డిసెంట్ అనేది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఉంటుంది. జేఏసీ ఏదైతే ప్రధాన సారథిగా దీని అంతటికీ కూడా ఒక అంబ్రెల్లాగా ఉపయోగపడిందో, జేఏసీ ప్రభుత్వం వెంట ముఖ్యమంత్రి వెంట ఈ స్థాయిలో లేకపోవడం అనే దానికి మిగిలిన ప్రతిపక్షాలంటే మీరు రాజకీయంగా చూడొచ్చు. ఎందుకు దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అనేది ప్రభుత్వం తప్పకుండా సమీక్ష చేసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ మనం ఎన్నోసార్లు చర్చించాం రకరకాల అన్ని ఛానల్స్ లో. అది ఎందుకు ఈ రోజున ఇందులో భాగం పంచుకొని ఒక ఉద్రిక్తత, అంతకుముందున్న ఉద్రిక్తత ఇప్పుడు కూడా ఎందుకు కొనసాగుతుంది? నియంతృత్వం అని విద్యార్థులు అన్నారు, అక్కడికి ప్రతిపక్ష నాయకులు వెళ్ళారు. దాన్ని నియంతృత్వం అనకపోతే ఏకపక్షం అయితే నడుస్తుందని అందరూ ఒప్పుకుంటున్నారు కదా. పునరేకీకరణ అంటున్నప్పుడు ఏకైకీకరణ అంటుంటాను నేను ఎక్కువగా. అంటే ఒక విధంగా ప్రతిపక్షం అవసరం లేదు అనే ఒక మాట కూడా పదే పదే వస్తుంది. తక్కువ మెజార్టీతో ఎన్నికయ్యారు, రాజకీయ స్థిరత్వం కోసం చేశారు, లేకపోతే ఉత్తరాఖండ్ లాగో జార్ఖండ్ లాగా అవ్వకుండా జాగ్రత్త పడ్డారు అనే కొంత మినహాయింపు ఇచ్చినా కానీ ఆ పరిధి మించిపోయి ఒక విధంగా అసలు ఒక పక్షాన్ని ఇప్పటికీ మింగేసి ఇంకో పక్షాన్ని కూడా దాదాపు ఉంటుందా లేదా అని మనకు ఇద్దరు పెద్ద మనుషులు కాబట్టి కాస్త ఇదిగా మాట్లాడుతున్నారు. కానీ టీడీపీ లేదా కాంగ్రెస్ బయట వినిపిస్తున్న స్వరం ఇది కదా. అలాగే వామపక్షాలు, కమ్యూనిస్టులు వాళ్ళు ఉద్యమాలు, ఇప్పుడు మున్సిపల్ సమ్మె కానీ ఇప్పుడే నిన్నగా మొన్న హమాలీలు సమ్మె చేశారు, చాలా సమ్మెలు జరుగుతున్నాయి. రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, విద్యారంగము విద్యా సంస్థలు అన్ని తెలిసిన వాళ్ళు. విద్యారంగంలో ఉన్నటువంటి ఒక కొంత అనిశ్చితి అయోమయం మొన్నటి దాకా ఎలా నడిచిందో మనం చూసాం. 2 ఏళ్ల తర్వాత కూడా విద్యా విధానానికి సంబంధించి ఒక పరిపూర్ణత, ఒక సంపూర్ణత్వం ఇంకా మనకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. జలవనరులు ప్రతిదానికి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అనేవి సమాధానాలు అయితే నేను ఇందాకన్నట్టు అవి దీర్ఘకాలికమైనవి. జలయజ్ఞం ప్రారంభించిన రోజు పొన్నాల లక్ష్మణ్ గారు నాతో ఉన్నారు. మీరు చాలా పెద్ద చెప్తున్నారు, నిధులు కేటాయించకుండా క్రమబద్ధత లేకుండా ఎలా జరుగుతుందని. ఇప్పుడు కూడా నిధుల సమస్య లేకుండా 1,000 ఎకరాలు ఉన్నవి కలిపా లేదా ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. అందువల్ల ఇవి దీర్ఘకాలిక లక్ష్యాలు, నిధుల కొరత ఇవన్నీ వెంటాడుతున్నప్పుడు దాని మీద 10 మందితో పంచుకోవాల్సిన ఒక నూతన రాష్ట్రం నవ తెలంగాణ అన్నప్పుడు మేము నలుగురితో వీలైనంత సంప్రదించి అందరినీ కలుపుకొని వెళ్ళగలిగితే ఇది ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు వరంగల్లో మీరు డిఎల్ఎఫ్ సభకు అనుమతి ఇవ్వకపోయినా, ఉస్మానియా యూనివర్సిటీలో చేయకపోయినా, అసలు ప్రతిపక్ష నాయకులు చాలా మంది మాకు అపాయింట్మెంట్ దొరకడం లేదు, ఈ పరిస్థితి నుంచి బయటపడాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో గెలవడం ఒక తీరు, పార్టీని నడిపించడం ఒక తీరు, కానీ ప్రజాస్వామికంగా కూడా ఉండాలి. న్యాయంగా ఉండడమే కాదు, ఉన్నట్టు కనిపించాలని ఒక సామెత ఉంది. ప్రజాస్వామికంగా ఉండకుండా అందరూ అసలు చోటే లేదనే పరిస్థితి ఎందుకు వచ్చింది? రావాల్సిన అవసరం లేదు. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ పాత్ర కానీ ఇతరేతర సామాజిక శక్తుల పాత్ర కానీ ఇదంతా కూడా చాలా ముఖ్యమైనది. సిరిపూర్ కాగజ్ నగర్ మిల్లు ఉంది అనుకోండి, ఏంటి దాని పరిస్థితి? విద్యుత్ శక్తి ఉద్యమం సమయంలో కేసీఆర్ బయటకు వచ్చి టీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. నిన్న ఇంటర్వ్యూలో మిగతా అనేక విషయాలతో పాటు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచక తప్పదనే ఒక మాట చాలా స్పష్టంగా, అంటే మనం బయలుదేరిన దగ్గర నుంచి వస్తే ఇతర చోట్ల కూడా పెంచారు, కానీ ఒక భిన్నమైన నమూనా అయితే తెలంగాణలో ఆవిష్కృతమైందా దగ్గర నుంచి చూసి రాజేశ్వర రెడ్డి గారికి ఇంకా బాగా తెలుస్తుంది. కాంట్రాక్టర్లు కానీ ఇంకోటి కానీ కాంట్రాక్టుల మీద కూడా ఏమని నిర్ణయించారు? కాస్ట్ ఎస్కలేషన్ ప్రకారం కొత్త వాళ్ళని మార్చాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది,
కాబట్టి వాళ్ళనే కొనసాగించాలి. రెండో రకానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మళ్ళీ ఇవ్వాలి. మూడో రకం చిన్న చిన్న పనులకు మటుకు టెండర్లు, అంటే రాజ్యం ఏమి మారినోను రాజ్యం మారింది, రాష్ట్రాలు రెండైనాయి, ప్రభుత్వం కొత్తది వచ్చింది, ఇదంతా ఉంది. కానీ ఈ వ్యవస్థ విధానపరమైన చట్టం, ఆర్థిక నమూనా, ధనిక రాష్ట్రంలో ధనిక వర్గాల ప్రాబల్యం ఇవి కొనసాగుతున్నాయి. సామాజిక న్యాయం చివరిది. నేను ఇందాక కూడా చెప్తున్నాను రాజేశ్వర రెడ్డి గారికి, సామాజిక న్యాయం ఎజెండా ఇంకా బలంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళ జనాభా ఇతర ప్రాంతాల్లో కంటే చాలా ఎక్కువగా ఉంది. దానికోసం కూడా ప్రస్ఫుటంగా చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో దళితులకు భూమి అంటారా, ఇంకోటి అంటారా, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. రైట్. భాస్కర్ గారు ముఖ్యంగా విమర్శలకు సంబంధించి మీరు చెప్పే లైన్కి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఎక్కడున్న నాయకులు చేసే విమర్శకి కొంత డిఫరెన్స్ ఏమైనా ఉందా? గడీల పాలన లేకపోతే నియంతృత్వ పోకడతో వెళుతోంది, అనేక అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రెండు ముఖ్యంగా వినిపిస్తున్న పదాలు. విక్రమాదిత్య ఈనాడు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పడినటువంటి వాతావరణంలో ప్రజాస్వామిక లక్షణం లోపించింది అనేటువంటి నా మాట, కల్లోలిత ప్రాంత స్వరూపం కనిపిస్తా ఉంది అనేటువంటి మాట అన్ని మాటల కన్నా పరాకాష్ట అనేటువంటిది ఈ మధ్యలో ఈ సంవత్సరంలో కూర్చున్నటువంటి మార్క్సిస్ట్ మేధావి కలకపల్లి రవి గారు, దాంతో పాటుగా కార్మిక ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి మిత్రులు సోదరులు పెద్దిరెడ్డి గారు, అదేవిధంగా విద్యార్థులు మమేకమైనటువంటి రాజేశ్వర రెడ్డి గారు గుర్తుపడతారు. అంత మాత్రమే కాకుండా కావలసినటువంటి భావం, చెప్పదలుచున్నటువంటి విషయం ఎక్కడ కూడా అణచివేత గురి కావడానికి వీలు లేదు. ప్రజాస్వామిక వాతావరణాన్ని పరిపూర్ణంగా పరిరక్షించుకోవడం ద్వారా మా పైన వచ్చేటువంటి నిందలన్నిటినీ చాలా బహిరంగంగా స్వేచ్ఛగా రాణించేటువంటి ఆస్కారం ఇస్తేనే దాని ద్వారా వచ్చేటువంటి మేలైనటువంటి వాతావరణంలో పాలకులకు ప్రయోజనం కలుగుతుంది తప్ప ఎవరి గొంతునో ఎవరి భావాన్నో అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తే అది ఎంత ప్రమాదకరమైనటువంటి విపత్తుగా ముందు వారిని తాకుతుందో గుర్తు పెట్టుకోవాలనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నారు. కాబట్టి నా సోదరులు, నా మిత్రులు, నా బంధువులు, నా పార్టీలోని వారు చేసేటువంటి వాదనతో అదే రీతిలో కనిపించాలని లేదు కదా. నేను చెప్పేటువంటి మాటల్లోంచి వారు ఏమైనా ఎత్తుకుంటారు కావచ్చు, వారు ప్రస్తావన చేసేటువంటి అంశాల్లోంచి నేనేమైనా స్వీకరిస్తాను కావచ్చు. ఇది అంతర్గతంగా ఒక భావన కల్పించేటువంటిది. కాకపోతే తెలంగాణకు ఉన్నటువంటి స్వభావం మూలంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏ చిన్న అణచివేతనైనా గడితో ముడిపెట్టడం అనేటువంటిది అలవాటుగా మారింది. కాబట్టి ఆ ముడితో ఉన్నటువంటి విధంగా మా సోదరులు కలుస్తూ ఉన్నారు కావచ్చు. కాక ఇది ఏమైనా ఇవాళ వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కానివ్వండి, ఆదిలాబాద్ జిల్లాలో కానివ్వండి, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో కానివ్వండి, రాజేంద్ర నగర్లోని విశ్వవిద్యాలయాల పరిధిలో కానివ్వండి, ఏర్పడుతున్నటువంటి వాతావరణం ఏంటి, ఎందుకు ఏర్పడుతుంది, ఎందుకు అణచివేతకు అవసరాలు ఏర్పడుతున్నాయి, ఇందులో ఉన్నటువంటి ఔదార్యం తెలంగాణ ప్రభుత్వం నుంచి కనిపిస్తుందా అంటే లేదు అని నవ యువ తరాన్ని కనిపిస్తా ఉంది. అంత మాత్రమే కాకుండా మనం ప్రధానంగా స్వీకరించాల్సినటువంటిది ఎదుటి వ్యక్తి సన్నాసి దద్దమ్మ అని అనుకోవడం మాత్రం ముందు ఆ లక్ష్యం నుంచి దాటండి. అది రాకుండా ఉండి ఆమె చెప్పేటివన్నిటినీ మీరందరూ కూడా అందరూ గుర్తుపడతారు. చంద్రశేఖరరావు గారి శోధనా శక్తి, అవగాహన శక్తి, అధ్యయన శక్తి, వాటన్నింటితో పాటు ఎదుటి వారిని దారి మళ్లింపు చేయగలిగినటువంటి శక్తి, దాని ద్వారా తన మాటలని వికాసుగా జనంలోకి తీసుకుపోగలిగినటువంటి శక్తి, దాని ద్వారా చక్కటి ప్రభావాన్ని పొందగలిగిన శక్తి, ఉప ఎన్నికల నిర్వహణ శక్తి, వీటన్నిటికీ గుర్తించారు. ఇవాళ కొత్తగా గుర్తించాల్సినటువంటి ఏంటి, మీలో ఉన్న ప్రజాస్వామిక కాంక్ష, మీలో ఉన్నటువంటి నిరంతర అనుబంధ కాంక్ష, కొన్ని కార్యక్రమాలు, కొన్ని పథకాలు, కొన్ని విధానాలను మనం చేపట్టిన తర్వాత మధ్యలో వివిధ వ్యక్తులు చేసేటువంటి భాగస్వామ్యం మూలంగా వచ్చేటువంటి సమస్యలను తట్టుకోవడం కోసం చూపించాల్సిన ఔదార్య పాత్ర, వీటన్నిటికీ అలవర్చుకోవడం ప్రధానం. కానీ తాను మాత్రమే, తన బృందం మాత్రమే, తన వెంట ఉన్నటువంటి పరిపూర్ణ సమూహం మాత్రమే పరిపూర్ణులు, మిగతావారు ఎదుటివారు సన్నాసులు దద్దమ్మలు అనేటువంటి అపోహ నుంచి బయటకు వస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి మరిన్ని మార్పులు పడతాయని మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈనాడు నదీ జిల్లాల వినియోగం విషయంలో చంద్రశేఖరరావు గారు ఆవిష్కరించి ప్రయత్నం చేసినటువంటి అంశాన్ని దాని ద్వారా రాజకీయాలకు అతీతంగా రాజకీయాలని పక్కన పెట్టి తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ముందుకు నడుద్దామనేటువంటి పిలుపునిచ్చినటువంటి వాళ్ళు. ఈ దిశలో మేము చేసుకోవాల్సినటువంటి ఆత్మవిమర్శ కూడా మాకుంటుంది.
Right. ఇంతకాలంగా Thank you, జరిగినటువంటి భాస్కర్. కాంగ్రెస్ పాలనలోని నష్టాల గురించి కూడా మేము ఏది చేసుకుంటా ఉన్నాం. అందుకోసమే తెలంగాణ బిడ్డగా Yes, sir. కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా విమర్శలకు సంబంధించి సరే రాజకీయ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం మరో పార్టీ అంటే రాజకీయ విమర్శలని కాసేపు అనుకుంటే కనుక మరి జేఏసీ నడిపిస్తున్న ఒక వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపిస్తున్న గళం కానివ్వండి లేకపోతే ఉస్మానియా విద్యార్థులు ఎక్కడైతే ఉస్మానియా విద్యార్థుల త్యాగాలను ఇవాళ ప్రభుత్వం మర్చిపోయిందని చేస్తున్న కామెంట్స్ కానివ్వండి సరే అమరవీరులు మొన్నటిదాకా విమర్శలు ఉన్నాయి ఇవాళ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు అది కొంత సానుకూలంగా మారే అవకాశం ఉంది మరి ఈ విమర్శలకు సమాధానం ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఇంకా అణచివేత ధోరణి కొనసాగుతోంది అని మాట్లాడే పరిస్థితికి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి లేదంటారా? ఎక్స్ట్రీమిజం సమస్య వచ్చినప్పుడు అది ప్రభుత్వ నేతగా కాకుండా శాంతి భద్రతల సమస్యని దాన్ని చూస్తారు. శాంతి భద్రతల సమస్యని దాని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పోలీసుతో అనుసంధానం చేసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అందులో మనం అవునన్నా కాదన్నా మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆ యొక్క సంస్థలు వాటి యొక్క మొత్తం కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాబట్టి దాన్ని డెసిషన్ తీసుకుంటారు. ఇదే విషయాన్ని ఇంతకుముందు ఎన్నికల్లో కానీ అనేక సార్లు కూడా చెప్పారు. నియంతృత్వము గడిల పాలన లేకపోతే చాలా ఆక్వర్డ్గా తిట్టడం. ఈ మధ్య కాలంలో ఒక 2-3 ఎమ్మెల్యేలు మీరు యొక్క ఇవి చూసినట్లయితే ఎంత అంటే వాళ్ళకి ఆ ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజాస్వామ్యం ఉంది కదా అని చెప్పేసి అంటే విచ్చలవిడిగా బూతుగా తిట్టడం ఇదంతా అంత అసహనంగా ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణలో కొంతమందికి బాగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మేము ఏదైనా చాలా ఇక్కడ యాక్టివ్గా ఉంటారు కాబట్టి మేము ఎలా తిడితే అందరూ కూడా అది చేస్తారని చెప్పేసి అది కాదు. వాళ్ళ ఖచ్చితంగా ఎవరి యొక్క ప్రజాస్వామికంగా ఎవరు చెప్తున్న ఆలోచనలన్నింటి కూడా స్వీకరిస్తున్నది ప్రభుత్వం వాటన్నిటిని కూడా చేస్తుంది. ప్రజా సంఘాలు చెప్పారు 396 సంఘాలు ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు కూడా గత ఎన్నికల్లో వరంగల్లో కూడా మొత్తం కూడా వెళ్ళి వీళ్ళంతా నేతృత్వంగా ఉన్నారు. వీళ్ళందరూ చేయట్లేదని చెప్పి ప్రజల ముందు వాళ్ళ యొక్క బాధలు చెప్పారు. ప్రజలందరూ కూడా మాకు 7.5 లక్షల ఓట్లు వేస్తే వాళ్ళకి 15,000 ఓట్లు వేస్తారు. ఎందుకంటే మీరు చేసేది కరెక్ట్ కాదు చెప్పే తప్పు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. ఇవాళ కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో మొత్తం కూడా చేయట్లే. ఉస్మాన్ యూనివర్సిటీలో కొంతమంది కాంగ్రెస్ కి సంబంధించిన లేకపోతే తెలుగుదేశం సంబంధించిన విద్యార్థి సంఘాలు పిడికెడు మంది తెలంగాణ ద్రోహులను ఇవాళ తీసుకొచ్చేసి తెలంగాణకు అడుగడుగున అడ్డుపెట్టి తెలంగాణ సమాజాన్ని నిత్యం తిట్టే వాళ్ళని తీసుకొచ్చి బాగా అదే ప్రజాస్వామ్యం అనుకుంటే వ్యతిరేకత లేదు దాన్ని మేము వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుందండి. ఇవాళ మొత్తం కూడా 100 మంది వాళ్ళ ప్రభుత్వానికి సహకరించేటోళ్ళు కాదు, తెలంగాణకు సహకరించేటోళ్ళు కాదు, తెలంగాణ వ్యతిరేకులు ఉంటారు. తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ బాగుపడడానికి చూసి ఓరవలేని వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళే కొంతమంది వాళ్ళు ఉంటారు. ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ అటువంటి వాళ్ళు కాదు. ఉస్మాన్ యూనివర్సిటీలో కొంతమంది తెలుగుదేశం కాంగ్రెస్ సంబంధించిన నాయకులు మాత్రమే ఇవాళ చేస్తున్న తప్ప ఉస్మానియా విద్యార్థులందరూ కూడా మిగతా వాయిస్ కూడా వస్తున్నది కానీ ఆ వాయిస్ మనం చెప్పట్లేదు. కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఎవరు పిలుస్తున్నారు ఇలా తెలంగాణ ద్రోహులను పిలిచి తెలంగాణ సమాజాన్ని ఏమన్నానంటే వారన్నట్టు ఆ చొరవ ఏదో వాళ్ళందరినీ విశ్వాసంలోకి తీసుకొని జూలై 2వ తారీఖున మనకు ఇవాళ తెలంగాణ ఏర్పడితే జూలై 5వ తారీఖున ఇవాళ మొత్తం కూడా కేసీఆర్ గారు దిష్టి బొమ్మ తగలబెట్టారు, జెండాలు గుల్చారు. అంటే అటువంటి అసహనం ఉన్న కొంతమంది వ్యక్తుల గురించి వాళ్ళే మొత్తం అనుకుంటే తెలంగాణ సమాజంలో 10-15% మంది వాటన్నిటికంటే కూడా ఒకటి ఇంతకుముందు వారు ఒకటి చెప్పారు. మీరు జల విధానం ప్రకటించారు, జల విధానంలో దీని నిధులు ఉన్నాయని చెప్పేసి భారతదేశంలో ఒక ప్లాన్డ్ బడ్జెట్ లో 25,000 కోట్లు కేటాయించుకొని 25,000లో మొట్టమొదటి ఏప్రిల్ మాసంలో 2,000 కోట్లు ఖర్చు చేసిన ఘనత ఇంతవరకు 29 రాష్ట్రాలు జరగలే. ఒక ప్రణాళిక ఈ సంఘాలని లేకపోతే అసమ్మతి శక్తుల్ని ఈ వాయిస్ కూడా అడ్రస్ చేస్తే మరింత విమర్శలు లేకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. నిద్ర పోయేవాడిని లేపొచ్చు, నిద్ర నటించేవాడిని ఎంత కూడా లేపడానికి సాధ్యం కాదు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఎట్లున్నారంటే ఒక కేసీఆర్ గారిని తెలంగాణ సమాజాన్ని వ్యతిరేకించే వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మేము చిత్రీకరిస్తున్నాం. రాజశేఖర్ అర్థం చేసుకోవాల్సింది తెలంగాణలో పుట్టిన ఏ బిడ్డ కూడా తెలంగాణ ద్రోహత్వానికి పాల్పడే వ్యక్తి కాదు. వాళ్ళను కూడా మనం ద్రోహులుగా మాట్లాడుకుంటే మనం ద్రోహం చేసిన వాళ్ళం. ఒకటి క్రిటిసిజం అనేది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే తప్పలేదు. వాళ్ళే కొంతమంది ద్రోహం చెప్పిన వాళ్ళు పక్క పెట్టుకున్నారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ లైవ్ షో. మరి 11 పొలిటికల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.